ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విషయంలో సీరియస్గా తీసుకున్నారు. పోలీస్ శాఖ కూడా ఉక్కుపాదం అవుతుంది. ప్రస్తుతం సిపి సాయి చైతన్య ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? వచ్చి రాగానే మీరు ఫస్ట్ బెట్టింగ్పై సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు బెట్టింగ్కి సంబంధించిన ముఠాని అరెస్ట్ చేశారు. ఎట్లా తెలంగాణలో బెట్టింగ్ ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎటువంటి బెట్టింగ్ కానీ ఇల్లీగల్. దానికి పర్మిషన్ లేదు, నిషేధం. సో ఈ బెట్టింగ్ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. మన తెలంగాణ పోలీసు ఒక ఎస్ఐటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ ఒక ఊబిలో పడి చాలామంది యువత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని కాపాడడం మన బాధ్యత. ఈ బెట్టింగ్ అనేది ఈజీ మనీ, లేదంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక మిథ్య, ఒక ఇల్యూషన్లో పెట్టేసి మిమ్మల్ని ఒక ఊబిలో లాగి ఒక వ్యసనంలా తయారైపోయి దాంట్లో ఉండిపోతారు. దానివల్ల వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ అమ్ముకుంటున్నారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్నీ అమ్ముకుంటున్నారు. చివరికి వాళ్ళ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నారు. అంత మనోవేదనకు గురవుతున్నారు, బయటికి చెప్పలేకపోతున్నారు. సో ప్రజలందరికీ మా తెలంగాణ పోలీస్ నుంచి, నిజామాబాద్ పోలీస్ నుంచి ఒక విజ్ఞప్తి. బెట్టింగ్ ఒకవేళ యాప్స్ మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ గురించి తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఆ బాధితులైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ యొక్క డీటెయిల్స్ బయటికి చెప్పాం, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎవరైతే బెట్టింగ్ నడిపిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ మీరు బయటికి చెప్పడం ద్వారా ఇంకొక 100 మందిని మీరు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ కమ్ అవుట్ ఇన్ ది ఫైట్ అగైన్స్ బెట్టింగ్. అట్లానే ఇంకొకటి, పేరెంట్స్కి ఒక చిన్న విజ్ఞప్తి. మీ పిల్లలు ఒకవేళ బెట్టింగ్ ద్వారా కానీ ఏమైనా ఉండొచ్చు, దేని వల్ల కానీ ముభావంగా కానీ వాళ్ళ మూడు కానీ వేరేగా ఉంటే కూర్చోండి, మాట్లాడండి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోండి. వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమ్ స్టెప్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ రాకుండా మనం కాపాడవచ్చు. దాని ద్వారా వాళ్ళ బంగారు భవిష్యత్తు మనం కాపాడుకోవచ్చు. అట్లానే ఎవరికైనా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే బెట్టింగ్ గురించి కానీ ఇటువంటి ఇల్లీగల్ స్కామ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే 1930 కానీ డైల్ 100 కానీ లోకల్ పోలీస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాను. సార్ క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు వరకు సిటీకి పరిమితమైన బెట్టింగ్ గ్రామీణ ప్రాంతాలు వెళ్తుంది. ఇప్పటికే యూట్యూబర్స్ కావచ్చు, సినిమా సంబంధించిన యాక్టర్స్ కావచ్చు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాప్ అనేది ఎట్లా వెళ్తుంది, ఎట్లా ప్రచారం జరుగుతుంది? ఈ బెట్టింగ్ అనేది ఇప్పుడు బికాస్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు అందరి చేతిలో ఉండడం వల్ల ఇంతకుముందు ఆఫ్లైన్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అవుతూ ఉంది. ఈ ఫోన్పే, యూపీఐ అనే ద్వారా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టు, రైట్గా చెప్పినట్టు, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఆర్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిస్ట్. వాళ్ళ వల్ల మన యువత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎనీ ప్రమోటర్ విల్ ట్రీట్ దెమ్ లైక్ దట్ ఓన్లీ. మన యువతని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరైతే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారో వాళ్ళని టెర్రరిస్ట్గా మేము భావిస్తాం, వాళ్ళు అట్లానే ట్రీట్ చేస్తాం. అట్లానే ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా మేము గేమింగ్ యాప్తో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా పెడుతున్నాం. సో దట్ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని మొత్తం మేము ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గానే భావిస్తాం. వాళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ వేసుకుని పిల్లల్ని లేదంటే ఉన్న యువతని వంచి వాళ్ళ దగ్గర డబ్బులంతా లాగాలని, వాళ్ళని ఈ వ్యసనంలో చేయాలని మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తానని మేము భావిస్తున్నాం. అట్లానే యాక్షన్ తీసుకుంటాం. ఈ మన యువతకి, ముఖ్యంగా విలేజ్ దాకా వెళ్ళిన యువతకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈజీ మనీ, ఇంట్లో కూర్చొని డబ్బాలు సంపాదించడం అనేది ఒక మిథ్య. దానికి పడిపోకండి, దానికి ఆ వ్యసనంలోకి లొంగిపోకండి. ఈ బెట్టింగ్ యాప్ మీద మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. బెట్టింగ్ యాప్ని ద్వారా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే సిచ్యువేషన్ ఉంది. అటువంటి నుంచి మనం బయటకు వచ్చి బెట్టింగ్ యాప్స్ ఫ్రీ తెలంగాణగా మనం ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ రోజు అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓన్లీ జిల్లాకి పరిమితం కనెక్ట్ అయి ఉందా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ ఆడిన వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు? వీళ్ళ యొక్క మాస్టర్ ప్లానర్ మనం పట్టుకోవడం, మన మాస్టర్ ప్లానర్ మనకు ఐడెంటిఫై చేస్తున్నాం. అతను మహారాష్ట్ర నుంచి ఉంది. ఇంకా దాంట్లో నుంచి పట్టుకుంటే మనకి ఇంకా లీడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. చివరికి ఏం చెప్తారు సార్ యువతకి? అల్టిమేట్గా ఏం చెప్తారు? ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, యువత అందరికీ పోలీస్ సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి. ఈజీ మనీ అనేది ఉండదు. బెట్టింగ్ యాప్ని దూరంగా ఉండండి. బెట్టింగ్ ఒక వ్యసనం. బెట్టింగ్ని, డ్రగ్స్ని, వీటి నుంచి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. మన ప్రాణాలని మనం కాపాడుకుందాం. మన తెలంగాణని, బంగారు తెలంగాణని తీర్చిదిద్దడానికి అందరూ ముందుకు రండి. బంగారు తెలంగాణని సాధిద్దాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా మహారాష్ట్ర నుంచి జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనెక్ట్ అయి ఉంది. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలామంది, ఇప్పటివరకు ఐదుగురు వరకు ఇప్పటివరకు యువత అయితే మరణించారు. దానికి సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అన్నీ కూడా బ్యాన్ చేశాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ఆడద్దు, యువత వాళ్ళు మంచి భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దని కూడా కమిషన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్.